నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేస్తూ భుజాల్ని ఫ్రీ చేస్తూ శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా కూర్చుని కొంచెం దగ్గరగా జరుపుకుందాం. కొంచెం కాళ్ళని అలా ఎదరగా ఉంచి నెమ్మదిగా కొంచెం ముందుకి వెనక్కి అంటూ చెప్తున్నానండి. ఎక్కడికి ఎంటీ హ్యాండ్స్తో వెళ్ళకూడదు, ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. దీని ఎక్స్ప్లెయిన్ నువ్వు వెళ్ళకు. ఇఫ్ యూ కాంట్ టేక్, డోంట్ గో. సింపుల్. దట్స్ వాట్ ద ప్రిన్సిపల్ ఈజ్ ఇన్ ఇండియా. ఎవరిని అలో చేయలేదు టెంపుల్లోకి, ఎవరిని అలో చేయలేదు కాదు, ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది మనుషుల్లో. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదండి, నా జేబులో కనుక లేకపోతే నేను టెంపుల్ ముందు నిల్చోవడానికి కూడా నేను భయపడతాను. సారీ గాడ్, టుడే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు గివ్. ఓ దేవుడా, ఈరోజు నా దగ్గర ఏమీ లేదు నీకు ఇవ్వడానికి, సో క్షమించాలి అని చెంపలేసుకొని వెళ్తాను. దేవుడి దగ్గరికి వెళ్ళి దోచుకోవడానికి కాదయ్యా. ఆల్రెడీ అందరినీ దోచుకోవడం వల్లనే ఇలా పుట్టాము, ఇలా ఉన్నాం. అందుకే దేవుడిని దోచుకోవడం అంటే ఏందా, ఎప్పుడు పెద్ద లిస్ట్ అయినా అలా ఆ చీట ఎప్పుడైనా అయిపోతాయి కదా, అది దోచుకోవడం అంటే. సృష్టిలో ఏ ప్రాణి అడగదు దేవుణ్ణి నాకు ఇది అది అని. అడిగినానే దేవుడు ఏది ఇస్తే స్వీకరించే అడాప్ట్ ఇచ్చింది మనమే కదా. సరే, ఆ స్టోరీ నీకు ఆల్రెడీ చెప్పాను మీకు. ఎవరు అలో చేయలేదు. ఎంత హీనమైన సంస్కృతికి చేరుకున్నావు. సో అసలు మన దేశంలో ఒకే ఒక కులం, సనాతన ధర్మం అనే ఒక శాస్త్రం ఉంటుంది, అవునా? గురుకులం. దెర్ ఇస్ ఓన్లీ వన్ కుల కాల్డ్ గురుకుల. దెర్ ఇస్ నో కుల. అక్కడ నీ వృత్తి ఏంటో డిసైడ్ చేస్తారంతే. స్కూల్ కాలేజీలో నీ ఇంట్రెస్ట్ని బట్టి గ్రాడ్యుయేషన్ తర్వాత నీకు జాబ్ ఇస్తారు. ఆ కాళ్ళని అలా పెట్టి ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కాళ్ళని ముందుకు చాపండి, వెనక్కి నిల్చోండి, చేతులు పట్టుకోండి, భుజాల్ని ఫ్రీ చేయండి. గ్రాడ్యుయేషన్ తర్వాత వాడు బిజినెస్ సబ్జెక్ట్లో బాగా రానిచ్చాడు, వాడి బిజినెస్ మేనేజ్మెంట్లోకి బిజినెస్ అఫేర్స్కి పంపించాడు, అవునా? వాడు మ్యాచో మ్యాన్ లాగా మారిపోయాడు, వాడిని కింగ్ దగ్గరికి పంపించాడు. వాడు అగ్రికల్చర్ వాడికి అంటే ఇష్టం, సో వాడు అగ్రికల్చరల్ ఫీల్డ్కి పంపించాడు, అవునా? వాడికి లిటరేచర్ అంటే ఇష్టం, లేకపోతే వాడికి ఇంట్రెస్ట్ ఆర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, వాళ్ళు బ్రాహ్మణ్స్ అన్నారు. విశ్వబ్రాహ్మణు, నాయని బ్రాహ్మణ, ఆ బ్రాహ్మణు, ఏ బ్రాహ్మణు అంటే ఆర్ట్స్ని పర్సూ చేసేటువంటి వాళ్ళంతా బ్రాహ్మిన్స్. సో దిస్ హౌ ద క్లాసిఫికేషన్ ఈజ్ డన్. దాన్ని బట్టి ఆ గ్రాడ్యుయేషన్ సెరమనీలో నీకు ఆల్రెడీ జాబ్ ఈజ్ గివెన్, దిస్ ఇస్ యువర్ జాబ్, దట్స్. పాదాల్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా పాదాల్ని పైకి ఉంచి ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఏ సంస్కారం ఏది ఎప్పుడు చేయాలి, మైథునం ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా చెప్తున్నానండి. సో గురువు దగ్గరికి వెళ్ళేప్పుడు ఎంటీ హ్యాండ్స్తో వెళ్ళకూడదు అని చెప్తుంటే, ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఒకవేళ వెళ్ళినా కూడా తీసుకెళ్తే హైయెస్ట్ క్వాలిటీ దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి. కానీ సో ఎప్పుడు కూడా ఇన్ఫీరియర్ క్వాలిటీ, నా జీవితంలో నేను ఎవరికైనా మా ఫ్రెండ్స్కి ఏదైనా ఇచ్చానంటే అది మంచి క్వాలిటీ అయితేనే ఇచ్చాను. నేను వేసుకున్న దానికంటే మంచి క్వాలిటీ అయితేనే ఇచ్చాను, లేకుంటే ఇవ్వనే లేదు. అవును. సో ఆ దృక్పథం అయితేనే మనకు అర్హత లభిస్తుంది. అంతేగాని
ప్లేసెస్ వేర్ వీ షుడ్ నాట్ గో విత్ ఎంప్టీ హ్యాండ్స్ చెప్తున్నాను. ఇప్పుడు అవన్నీ కుల వృత్తులు కాస్త గురుకులం అవునా. సో గురువుకి కులం లేదు, అందుకనే దెర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్ ఇన్ ఇండియా కాల్డ్ గురుకులం. దెర్ ఇస్ ఓన్లీ వన్ స్కూల్ ఆఫ్ స్టడీ దట్ ఇస్ కాల్డ్ గురుకులం. వేర్ యువర్ ఆక్యుపేషన్ ఇస్ డిసైడ్. ఆ గురుకులంలో నీ కుల వృత్తి ఏంటో చెప్తారు, అందుకని కుల వృత్తి అని అన్నారు. గురుకుల వృత్తి. ఆ గురువు ఎరగొట్టారు, ఆ కుల సెపరేట్ చేసిండు, వృత్తి సెపరేట్ చేసింది. ఏమైందయ్యా విత్ ద రిజల్ట్? కన్జ్యూమర్ సొసైటీగా తయారైపోయాను, ఈ భూమికి బర్డెన్గా మారిపోయాను అంతే. దేనికి బర్డెన్? భూమికి. మనం యూజ్ చేసే రిసోర్సెస్ అన్నీ ఎవరి? నువ్వేం క్రియేట్ చేసినావా? ఏది ఆ ఎలక్ట్రిసిటీకి మండిచ్చే బొగ్గుగా నువ్వు వేసావా? ఆ పెట్రోల్ కానీ మనం ముట్టించామేమన్నా భూమిలో? భూమిని దోచుకొని, ఏ భూమినైతే ఆ భూమిని దోచుకొని మనం జీవిస్తున్నాం. మన పూర్వీకులేమో భూమిని ప్రేమించి దాన్ని గొప్పగా పర్వతస్థనం మండితే అబ్బో ఎంత గొప్ప, ఒక స్త్రీగా భావించి దానికి ఒక గౌరవం ఇచ్చి, అమ్మా తప్పదు కనుక క్షమస్వమే, తప్పదు కనుక నీ మీద కాలు పెడుతున్నాను. వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ఏంటి, మన అండర్స్టాండింగ్ ఏంటండి? అన్నీ దోచుకుంటేవి, ఇంకా ఏంటంటే భూమిని ఇంకా దోచుకుంటుంటేవి. అది ఎంతకాలం సస్టైన్ చేస్తుందండి? ఎంతకాలం భరిస్తుంది? ఎంత తొందరగా క్రియేట్ చేసుకోగలుగుతుంది రిసోర్సెస్? ఎన్ని మిలియన్ సంవత్సరాల రిసోర్సెస్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. అసలు ఏ మాత్రం కూడా వి డోంట్ ఈవెన్ కేర్ ఇట్. ఇది మన డెవలప్మెంట్. ద మోర్ వీ కన్జ్యూమ్ మోర్ డెవలప్మెంట్. సో మన గ్రామీణ వ్యవస్థ ఏంటి? అక్కడ అన్ని ఎనర్జీ కన్జర్వేషన్ మెకానిజమ్సే. ఒక్క 2 వీధులు అంతే, ఒక్క 2 వీధులు, ఒక 100 అడుగులు వేస్తావో లేదు, అన్ని వీధులు వచ్చాయి. కచీరు ఉండే, సెంటర్ ప్లేస్ ఉండే, అక్కడి నుంచి 4 మార్గాలు ఉండే, ఆ 4 మార్గాల వాడలు ఉండే. ఇది ఈ వాడ, బ్రాహ్మణ వాడ, ఈ వాడ, ఆ విధంగా. చిన్నప్పుడు చూసా కదా. నవ్ యూ షో మీ. అంటే ఇదా మనం అచీవ్ చేసింది? ఏమైందయ్యా? పులుల్లాగా, పెద్ద పులుల్లాగా, సింహాల్లాగా వచ్చి సిటీలో ఎవరు నన్ను చూడకూడదని తలుపులు వేసుకొని అపార్ట్మెంట్లో ఉలబడ్డాం. ఇప్పుడు మనం పల్లెటూరులో అందరికీ ఒక 3000 మంది, 2000 మంది, 5000 మందికి నువ్వు తెలుసు. సోషల్ ఇంటరాక్షన్, దట్స్ హౌ ద బ్రెయిన్ డెవలప్స్. ఇప్పుడు నన్ను ఎవ్వరు చూడకూడదు, ఈ అమ్మాయి మొబైల్ ఫోన్లో ఎవ్వరు చూడకూడదు. ప్రైవసీ, ప్రెడేటర్ మెంటాలిటీ. మనమేమో సోషల్ మెంటాలిటీ డెవలప్ చేసుకోవాలి. సోషలైజింగ్. ఏ పర్సన్ జీసస్ అంటే ఏంటి? మొత్తం వసుదైక కుటుంబం, ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఫ్యామిలీ. మనం విలేజ్ అనే ఫ్యామిలీని వదిలేసి వచ్చినాము. ఇక్కడ నో వన్ షుడ్ నో ఇన్ హైదరాబాద్. ఇఫ్ సమ్ వన్ ఎంక్వైరీస్ నైబర్ ఫ్రమ్ వేర్ యు ఆర్, వై యూ నీడ్? యూ డోంట్ హ్యావ్ మేనర్స్? హూ డోంట్ హ్యావ్ మేనర్స్? ఆ ప్రైడ్. ఇంకా పెద్ద అపార్ట్మెంట్లలో, అపార్ట్మెంట్ ఎంత కాస్ట్లీ అయితే దాంట్లో ఉండేవాడు ప్రతి ఒక్కడికి ఏందో ఎంత అహంభావం అంటే వాళ్ళ లోపల. ఒక్కొక్కడు ఒక టైగర్. ఇది మన దేశాన్ని ఇంత దరిద్రంగా, ఇంత విచ్ఛిన్న బ్రిటిష్ వాడు చేసిపోలేదు. ఇది మనమే చేసుకుంటాం. డే బై డే ఇంకా దారుణం. ఇప్పుడు నీ పిల్లలు కూడా నీ ప్రైవసీ. ఇప్పుడు పిల్లలు కూడా నో సోషలైజింగ్ అంట.
కొడుకు తండ్రితో మాట్లాడాడు, తల్లి కొడుకుతో మాట్లాడదు, కొడుకు భార్యతో మాట్లాడాడు. ఐసోలేటెడ్ స్పెసీస్. వీడి కూడా వీడి చెప్పిన స్వాభిమానం, వీడి టేస్టే వీడికి, ఎవరి టేస్ట్ అవసరం లేదు. ఊర్లోనేమో వాడి టేస్ట్ కాదు, అందరి టేస్ట్ వాడి టేస్ట్. ఎవరమ్మా ఏం తిన్నావు, ఏం చేసినావు, ఎట్లున్నావు, ఏం వేసుకున్నావు, ఇవాళ ఏమైంది? అట్లా పల్లెటూళ్ళకి వెళ్ళేవాళ్ళే 100 మంది పలకరించేది. ఇప్పుడు ఎవడో పలకరిస్తే కోపం. నన్ను ఎందుకు పలకరిస్తున్నావు? ఇక మరీ పొరపాటున ఆడపిల్లల్ని ఎవరైనా పలకరించాను, నువ్వు నన్ను రేపు చేయడానికి వచ్చినావా? అట్లా చూస్తున్నారు ఇప్పుడు. అరే లేదు తల్లి, కొంచెం అలా అయిపోయింది పరిస్థితి. ఎక్కలేని శరీరం మీద అభిమానం పెరిగిపోయింది. అది నేను చెప్పాను. పల్లెటూళ్ళలో అండి ఎవడు పట్టించుకున్నాడండి? నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు, నువ్వేం వేసుకున్నావు, నువ్వేం పెట్టుకున్నావు, ఎవడో చూశాడండి? సిటీలో బయటికి వెళ్తూ లేదు, మొదలే నువ్వే చూసుకుంటావు. అబ్బాయి ఏ డ్రెస్ వేసుకోవాలి ఇవాళ? పల్లెటూరులో ఉన్న మన తాతలు ఒక్కరోజైనా ఆలోచించారు ఏ డ్రెస్ వేసుకోవాలని? ఏదో ఉన్నది, వాడు చూసినా మన తాతని ఏదో ఉన్నది తీసుకున్నాడు, ఏదో మీద వేసుకున్నాడు, ఏదో ముతక మారి ఏదో అది ఉతికి. ఆ రోజుల్లో డిటర్జెంట్లు లేవు కనుక ఏదో ఉతికి నలుపు గోధుమ రంగులోకి వచ్చినా కూడా అదే వేసుకొని తిరిగాడు ఆయన. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అదే వాడేంటి. మనం బయటికి వెళ్ళే ముందే మొదలు వార్డ్రోబ్లో సెర్చ్. యోగాకి టైం లేదు. వార్డ్రోబ్ సెర్చ్ విల్ టేక్ 15 minutes. గూగుల్ సెర్చ్ విల్ టేక్ 5 seconds. బట్ వార్డ్రోబ్ సెర్చ్ విల్ నెవర్ టేక్ 5 seconds. వార్డ్రోబ్లో ఏది పికప్ చేసుకోవాలనేది ఓ పెద్ద సమస్య. ఇప్పుడు మగవాళ్ళకు కూడా ఆ జాజం వచ్చిందండి, అదేదో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇవాళ నేను మగవాడు ఎప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలని ఎప్పుడు అదేదో ఆడవాళ్ళ వీక్నెస్ అని అనుకున్నాం. ఇప్పుడు అసలు అది ఆడవాళ్ళు కాదు, ఆడవాళ్ళ కంటే ఎక్కువ మగవాళ్ళు తయారైంది. మన పిల్లల్నే అట్లా తయారు చేస్తే షూ పాలిష్ ఎట్లా చేయాలి సార్? అది నేర్పించాం పిల్లలకి. పిల్లలకు ఫస్ట్ నేర్పించాలి షూ పాలిష్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళని ఫాలో అవుతున్నాను. లేకుంటే మనం చెప్పులు క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ క్లీనింగ్ సొల్యూషన్ దొరుకుతుంది. క్లీనింగ్ సొల్యూషన్ తోటి క్లీన్ చేయాలి షూస్ని. ఫస్ట్ క్లీనింగ్ సొల్యూషన్ తోటి క్లీన్ చేసిన తర్వాత అసలు ఆ లిక్విడ్ వేరు. ఆ తర్వాత ఏం చేయాలి సార్? వ్యాక్స్ అప్లై చేయాలి. వ్యాక్స్ సెపరేట్గా దొరుకుతుంది. వ్యాక్స్ అప్లై చేయాలి. వ్యాక్స్ ఏం చేస్తుంది? అది క్లీన్ చేస్తుంది మరకల్ని కానీ చెత్త కానీ. మన శరీరం ప్రతిరోజు సోప్ పెట్టుకొని ఎట్లా క్లీన్ చేస్తాము, ఆ షూకి అంటుకున్న మురికిని ఆ క్లీనింగ్ సొల్యూషన్ అనేది క్లీన్ చేస్తుంది. చేసిన తర్వాత లెదర్ దెబ్బతింటుంది కదా, కొంచెం లెదర్ని కండిషనింగ్ చేయాలి. అందుకని ఏం చేయాలని వ్యాక్స్ అప్లై చేయాలి. బీ వ్యాక్స్, తేనె తుట్టే యొక్క మైనం దానికి అప్లై చేస్తాం. వ్యాక్స్ అప్లై చేయాలి. ఆ తర్వాత పాలిష్ అప్లై చేయాలి. పాలిష్ అప్లై చేసిన తర్వాత ఏం చేయాలి? పాలిష్ని ఒక థిన్ లేయర్, ఏది 1 micron, 0.1 micron, 0.2 micron లేయర్లో దాన్ని ఏం చేయాలి? ఆ పాలిష్ని మొత్తం ఆ షూకి పుయ్యాలి, ఈవెన్గా పుయ్యాలి. దాని బ్రష్ వేరు, పాలిష్ అప్లై చేసే బ్రష్ వేరు, మైనం అప్లై చేసే బ్రష్ వేరు, క్లీనింగ్ చేసే బ్రష్ వేరు. ఆ తర్వాత ఏం చేయాలి? అప్లై చేసిన తర్వాత దాన్ని యూనిఫామిటీ వచ్చిందా లేదా, మళ్ళీ ఫింగర్తో మొత్తం యూనిఫామిటీ వచ్చిందా లేదా, షూ అనేది మొత్తం అంతటా కవర్ అయిందా లేదా, పాలిష్ బటన్ చోటు ఏదైనా ఉందా చూసుకో. నెక్స్ట్ ఏం చేయాలి? కాసేపు ఉంచాలి. అప్పుడు బ్రష్ తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలి? బాగా కొట్టాలనా సార్? చాలా మీ యొక్క షూ పాలిష్ బ్రష్ స్ట్రాండ్స్ ఏదైతే ఉంటాయో హార్స్ హెయిరే వాడాలి. గుర్రం యొక్క వెంట్రుకలు మాత్రమే, తోక వెంట్రుకలు మాత్రమే ఉపయోగిస్తారు. రఫ్గా ఉండకూడదు. మీ బ్రష్ నేను చూస్తాను ఒకరొకరి ఇళ్ళల్లో
షూ బ్రష్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వాడు బ్రష్లు పెట్టుకొని కూర్చుంటాడు ఎదురుగా, వాళ్ళకి ఇంతింతే మిగిలేదు ఒక్కొక్క దానికి. రఫ్ ఇండ్లలో కూడా షూ బ్రష్ పాలిష్ బ్రష్ చూస్తే అవునా అందులో పూసలు ఊడిపోయినాయి, లేకపోతే అందులో అంతా సగం అరిగిపోయింది. టు హూమ్ యు ఆర్ టీచింగ్ అమ్మా? ఎవరికి నేర్పిస్తున్నాం మనం? పిల్లలకి. Keeping this in this is a cow. It's a pure gir cow made, you can see the lightness. Charcoal releases actually the carbon monoxide. In the winters again already oxygen is not there. Carbon monoxide is very dangerous. If it goes into the blood plasma, it won't come out. Understand? That's why you should never use charcoal based. Incense to burn, to deactivate, you can use it, but to burn you should never use the charcoal. So this is either you can use herbal or you can use cow. This is a gir cow cup. So what we have done, this is very expensive, let me tell you. So it is my wife made this package. So she feel we are keeping in this. So keep this in this and burn it. So it will melt away slowly, slowly. Your entire mukulita. So it will ward off many viruses and all, many problems. It will purify your home. The many kinds we have, all are good. This is the highest quality among them. Among the oils we have Audha and all, Bakura and all. But this is the highest level of raisins. There is nothing beyond this, raisin, in terms of raisins. So this is way to purify in the winters, In fact, we have tukpa also, shukpa also, duppa, dup. So this is how. So if you have any issue, you can even have it for your use also. If you have arthritis, so there's a way, morning to evening have in the mouth and let it dissolve. Understand? But it's like a gum, it sticks, so see that, so it won't unnecessarily damage your teeth. Okay? So you have to have enough water in the mouth, otherwise, so these may cause a problem. Understand?